హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో అనుకుంటున్నారా? నేనైతే రథం చూడడానికి వెళ్తున్నాను. పసుపు కుంకుమ ఇవ్వడానికి మన జగదాంబ దగ్గర పెట్టారండి. రథం వచ్చింది మొన్న 27వ తారీఖున వచ్చింది, కానీ మేము వెళ్ళలేకపోయాము. అయితే 6వ తారీఖున 7వ తారీఖున వెళ్ళాము. సో నాకు అంత డేట్ గుర్తులేదనమాట. వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని చాలా జనం ఉన్నారు చూడండి. పసుపు కుంకుమ కొనేసి ఇంకా దేవుడికి ఇచ్చేసి మేము అటుపక్క ఇంకా దేవుడు ఉన్నారు, జగన్నాథ స్వామి ఉన్నారు, ఆ లోనకి వెళ్ళాం. చూడండి ఎంత జనం ఉన్నారో, చాలా జనం ఉన్నారు. చాలా పప్పలు, తర్వాత పువ్వులు, డ్రింక్స్, పిల్లలు తినేవి చాలా ఫుడ్స్ కూడా ఉన్నాయి లోనే. కానీ చాలా జనం పెద్ద లైన్ పెట్టారు. 30 రూపాయల టికెట్, 40 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్, అలాగే 50 టికెట్, లాస్ట్ ఫైనల్గా 200 టికెట్ పెట్టారండి. ఇంకా మేమైతే 50 రూపాయల టికెట్కి వెళ్ళిపోయాము. టికెట్కి వెళ్ళి ఒక పావు గంట అరగంట అలాగ ఉన్నాము. లాస్ట్కి ఇంకా మాకు ఈ లోనకు కూడా మేము వెళ్ళిపోయాము లైన్ నుంచి. చూడండి చాలా జనం ఉన్నారు లోన కూడా. ఆ లోన ఆపోజిట్లో చూడండి డోర్ కనిపిస్తుంది అటుపక్క. ఆ డోర్ నుంచి కూడా మనకి చాలా జనం వస్తుంది అటుపక్క నుంచి. లాస్ట్ టిఫిన్ కొట్టుకి వచ్చాం మేము. ఫైనల్గా దర్శనం అవ్వగానే టిఫిన్ కొట్టుకు వచ్చేసే మా పాప టిఫిన్ అడుగుతుంది. అక్కడ ఏం కావాలని అడిగితే చెయ్యి చూపిస్తుంటే నేను కూడా అన్నాను. ఫైనల్గా నేనైతే చిట్టిడ్లీ తీసుకున్నాను, నెయ్యి వేసుకొని. ప్లేట్ 30 రూపాయలు. అది మా పాప టిఫిన్ తినని పులిహారి తింటుంది. ఇంకా దేవుడు అయితే చాలా చాలా బాగా కనిపించాడు, దగ్గర నుంచి చూసాను నేను. బాగా అయింది దర్శనం అయితే. చాలా జనం ఉన్నారు కూడా. మా పాప చాలా చెమటలు పట్టేసింది, పడుకొని అలాగ ఉంది. ఇంకా చూస్తూ అదంతా తిరిగి దేవుడి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కొనుక్కొని వస్తామన్నమాట బయటికి. చూడండి ఎంత జనం ఉన్నారో. పడిపోతున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. చాలా జనం, పిల్లలతో చాలామంది వచ్చారు. పెట్టేస్తుంది అక్కడైతే. ఫ్యాన్స్ తిరగట్లేదు, లోన ఉన్న ఫ్యాన్స్ కూడా మనకు తిరగట్లేదు, గాలి తగలట్లేదు అనమాట. ఫైనల్గా బయటికి వచ్చినప్పుడు మా పాప అయితే లెగిసింది. తర్వాత ముందుకెళ్తే కొబ్బరి బొండాలు చూసింది మా పాప. కొబ్బరి బొండం కొనమన్నది. కొబ్బరి బొండం కొనితే గుజురు తిన్నానని గోల చేసింది.